బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారాయి. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారాలు వేడెక్కుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అనుసరిస్తోంది. అయితే ఇరు పార్టీల ఘర్షణలు నవ్వుతూ చేసే పాపాలకు ఏడుస్తూ ఫలితాన్ని అనుభవించాలనే మాటను నిజం చేసేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలపై గతంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు తాజాగా నోటీసులు అందజేశారు. నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు కాకానిని కోరారు. అయితే కేవలం నోటీసులు ఇస్తే సరిపోదని, తనకు సంబంధించిన పూర్తి కేసు వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీలు అందిస్తేనే తాను విచారణకు వస్తానని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కాకానికి నేడు మరోసారి నోటీసులను ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారని సమాచారం. ఇక ఈ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు. అయితే తాను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని, ఎవరిని కూడా దూషించలేదని, కేవలం రాజకీయ పరమైన విమర్శలు మాత్రమే చేశారని ఆయన వాదిస్తున్నారు. పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వగా వాటిని తీసుకున్న కాకాని ఏ అంశంపై నన్ను విచారించాలనుకుంటున్నారో స్పష్టత ఇవ్వండి. సోమిరెడ్డిపై నేను అనేక ఆరోపణలు చేశాను, వాటిలో దేనికి సంబంధించిన ఆధారాలు తేవాలి అని పోలీసులను ప్రశ్నించారు. కేసు వివరాలు ముందుగా ఇస్తేనే తాను సిద్ధమై వస్తానని నోటీసుపై కూడా రాసి ఇవ్వటం గమనార్హం. ఇక మరోవైపు పోలీస్ యంత్రాంగం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. విచారణకు సహకరించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇది వరకు మైనింగ్ కేసులు, ఇతర ఆరోపణలతో సతమతమవుతున్న కాకానికి ఈ కొత్త నోటీసులు మరింత ఇబ్బందికరంగా మారాయి. తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారని తెలియవస్తోంది. నేడు మరోసారి పోలీసులు కాకానికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో నెల్లూరు జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కూటమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉండగా, చట్టం తన పని తాను చేసుకుపోతోందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. కాకాని పోలీసుల ముందు ఎప్పుడు హాజరవుతారు, లేదా ఆయన కోరినట్లుగా పోలీసులు కేసు వివరాలు ముందుకు అందిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.